అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, 2026 ఆంగ్ల నూతన సంవత్సరం దాదాపుగా 6 మాసాలు అయిపోయింది. మిగతా 6 మాసాలు మాత్రమే ఉంది. మరి మకర రాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఇది వరకు మీరు చాలా ప్రొడిక్షన్స్ చెప్పారు. సో మకర రాశి వారికి ఓవరాల్ గా ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా మకర రాశి వారికి ఈ సంవత్సరం రాబోయే 6 నెలలలో కూడా గురువు యొక్క బలం చాలా అద్భుతంగా ఉండబోతున్నది. వీరికి గురువు యొక్క బలం అద్భుతంగా ఉండేటువంటి సందర్భాలలో, ఎందుకంటే ముఖ్యంగా గృహ యోగము, వివాహ యోగము, ఇది 100కు 200% రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో గృహ మార్పులు, చేర్పులు, కొత్తవి కొనడమే, వివాహ ప్రయత్నాలు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిణామాలు. ఎందుకంటే మకర రాశి వారికి కూడా 2025 సుమారుగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ అక్కడి నుండి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఆరోగ్య సమస్యలు కానీ, నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, సొంత అక్క, సొంత చెల్లె, సొంత బావ, సొంత బామ్మరిది అనేటువంటి తేడా లేకుండా గొడవలు పడినటువంటి దాఖలాలు కావచ్చును. అదేవిధంగా ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం మానేసినటువంటి సందర్భాలు కావచ్చును. ఉద్యోగంలో పొజిషన్ చేంజ్ కోసం ఎదురు చూసి పొజిషన్ చేంజ్ కాక మానేసిన సందర్భాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, అప్పుల ఏమైనా లోన్ సెక్టార్ వైపు వెళ్ళడం కానివ్వండి, అప్పులకు సంబంధించి ఎవరైనా మనల్ని కొంచెము ఇబ్బంది కలిగించే అటువంటి విధంగా ఉండడం కావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నెన్నో నేను చెప్పినవి జస్ట్ 1%. ఇంకా వారి వారి జీవితంలో వారి ఫేస్ను చూసినా, వారి డేట్ ఆఫ్ బర్త్ చూసినా, వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100కు 200% చెప్పే అటువంటి విద్య కేవలం మన వద్ద మాత్రమే ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈ యొక్క మకర రాశివారు, మకర రాశివారు అంటేనే డిసిప్లిన్, క్రమశిక్షణ, క్రమశిక్షణకు మారు పేరు. వీరి డిసిప్లినే వీరిని ఒక మంచి హోదాలో ఉంచేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీరి యొక్క డిసిప్లిన్ చాలా అద్భుతము. వీరితో స్నేహము చేసేటువంటి వారు చాలా అదృష్టవంతులు. అదేవిధంగా వీరు అంత ఈజీగా ఎవరిని నమ్మరు, ఎవరితో స్నేహం చేయరు. కానీ వీరు చేస్తే వారికి నాలెడ్జ్ పెరుగుతుంది, వారికి ఒక మంచి అనుభవం లభిస్తుంది. కనుక చాలా డిసిప్లిన్ మనుషులు. సో మకర రాశి వారికి ప్రజెంట్గా ఈ రాబోయే 6 నెలలలో ధైర్యము, కష్టపడేటువంటి శక్తి, ఆత్మవిశ్వాసం పెరగబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పిల్లల చదువు, కుటుంబ బాధ్యతలపై శ్రద్ధ అవసరం అని చెప్పుకోండి. పట్టుదలతో పనిచేస్తే విజయం మాత్రం మీదే అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మీద 7వ భావంలో గురువు ఉంటున్నాడు, 3వ భావంలో శనైశ్వరుడు. వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతున్నాడు. కొంత బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అధికంగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ, బ్లడ్ తక్కువ అవడం కావచ్చును, ఇలాంటివి ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మ్యారిటికల్ లైఫ్లో కొన్ని గొడవలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో రాబోయే 6 నెలలలో తప్పకుండా ముందుగా వీరికి పెళ్లి యోగం బలంగా ఉంది. సరైన భాగస్వామిని కలుసుకోవడం జరుగుతూ ఉన్నది, ఇది గమనించుకోండి. రిలేషన్ చాలా సీరియస్గా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. మ్యారేజ్ ఫిక్స్ అయ్యేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇది పెళ్లికి అద్భుతమైనటువంటి సమయం 6 నెలలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మకర రాశి వారు బిజినెస్ పార్ట్నర్స్లో మంచి లాభాలు, ఎవరైనా మంచి పార్ట్నర్ దొరకడము, ముందుకు వెళ్ళడము జరుగుతూ ఉన్నది. కొత్త ఒప్పందాలు, అదేవిధంగా జాయింట్ వెంచర్స్, క్లయింట్స్ పెరుగుతారు. భూ సంబంధిత అద్భుతమైనటువంటి లాభాలు వీరికి లభించే పరిస్థితి ఉంది. అదేవిధంగా పార్ట్నర్షిప్ ద్వారా కూడా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. ఆకస్మిక ఆదాయము, ఇంట్లో మరొకరికి ఆదాయం లభించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు మిమ్మల్నే వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా మీ స్పీచ్ ద్వారా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వీరు మాటలతోనే ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక
వీరి మాటలతో మంచి లాభాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సంపాదన పెరుగుతుంది కానీ సేవింగ్స్లు చేసుకోవడమే మంచి పద్ధతి. డబ్బులు వస్తున్నాయి, వాటిని మనం సేవింగ్స్ రూపకంగా చేసుకుంటున్నామా, ఖర్చులు చేస్తున్నామా? సేవింగ్స్ రూపకంగా ఉంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఖర్చులే చేసుకుంటూ పోతే అంతే. ఇక ధైర్యం పెరగబోతున్నది. కొత్త పనులకు ప్రారంభం అని చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు తప్పకుండా విజయవంతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. విజయవంతంగానే మీరు ఆలోచించుకోండి. గతంలో గడిచినటువంటి సందర్భాలు, ఎందుకంటే 2016, 17 కానివ్వండి, 2020, 21, 22 కానివ్వండి, చాలా ఇబ్బందిని కలిగించేటువంటి సందర్భాలు. వెయిట్ పెరగడం కావచ్చును, పోలీస్ స్టేషన్కు వెళ్ళడం కావచ్చును, ఇంట్లో మీరు ఉండేటువంటి ప్రదేశ మార్పులు చేర్పులు జరిగినటువంటివి ఎన్నెన్నో కూడా జరిగినవి. పంటికి సంబంధించిన ఇబ్బందులు కానివ్వండి, అదేవిధంగా చెవికి సంబంధించిన ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేసినటువంటి వారు ఈ మకర రాశి వారు. అదేవిధంగా వాహన ప్రమాదాలు కావచ్చును, అధికంగా ఎవరినో నమ్మి మోసపోయినటువంటి వారు కరోనా నుండి ఒక 2-3 సంవత్సరాలలో జరిగిపోయింది ఆల్రెడీ కూడా. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ యొక్క 2026 మనకు సుమారుగా కూడా ఈ యొక్క గురుగ్రహము జూన్ 2వ తారీఖు మీకు 7వ భావానికి వస్తున్నాడు. నవంబరులో 8వ భావానికి వస్తున్నాడు. ఇదే అద్భుతం, చాలా మిరాకిల్. ఇక్కడ మీరు నవంబర్ లోపే వివాహ ప్రయత్నాలు నేను చెప్పినాయని చేసుకోండి. ఇక్కడ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3-4 నెలలు కూడా అష్టమ గురువు, అంటే అది గురువు అతిచారం వల్ల సడన్ గా మీకు అనారోగ్య సమస్యలో, జైలుకు వెళ్ళడమో, కోర్టు సంబంధిత ఇష్యూసో ఇలాంటివి ఏమైనా జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. అలా సడన్ గా పదవి పోవడాలో, పదవి రావడాలో, పదవిలో ఏమైనా మనము లంచం తీసుకుంటూ పట్టుపడడాలు కానీ. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు బాగుంది అంటున్నాం, 1 నెల బాగుంది, 2 నెలలు బాగుంది, 3 నెలలు బాగుంది, అబ్బా సూపర్ ఉంది అని చెప్పి వాళ్ళు గల్లా ఎగరేసుకునే నేను ఎట్లా చెప్తే అట్లనే అని చెప్పి అనుకునే అటువంటి సందర్భాలలో ఇది అవివేకం అవుతుంది. ఇట్లనే ఉంటుంది అనుకోవద్దు ఎప్పుడు పరిస్థితి. ఎలాంటి మార్పులు చేర్పులైనా జరుగుతాయి. ఆ మార్పులు చేర్పులలోనే మనము ఉండే జాగలో మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటే జాగ్రత్త బాగుంటుంది. సో వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో తప్పకుండా సప్తమాధిపతి కానీ, 2వ అధిపతి కానీ, 12వ అధిపతి కానీ ఆ దశ అంతర్దశలు నడుస్తున్నాయా, డన్. వివాహ ప్రయత్నానికి ముందుకు వెళ్ళండి. ఓన్లీ గోచారంలో ఉంది అంటే గ్రహచారంలో కూడా ఉండాలి. సో పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా మొన్నొకరు సుమారుగా జర్మనీ నుంచి కాల్ మాట్లాడడం జరిగింది. వారు ఈ యొక్క బొటిక్ రిలేటెడ్ సమ్ ఏమో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారు. లైక్ ఎక్కడో పాండిచ్చేరి దగ్గర ఏదో ఫ్యాక్టరీయా ఏదో పెట్టాలి అనేటువంటి ఆలోచనలలో ప్రజెంట్ ఉండేటువంటి సిచ్యువేషన్లో కొంచెం టైం బాగాలేదమ్మా, మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత వారికి శుక్రుడు ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది 2027 జనవరిలో. కనుక శుక్రుడు ఎంటర్ అయిన తర్వాత మీరు దీనికి సంబంధించింది ముందుకు వెళ్ళండి. ఇప్పుడే వెళితే గ్రహస్థితి బాగాలేదు, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. సో అది పరిస్థితి. అందుకే ఎవరి వ్యక్తిగత జాతకరీత్యా అయినా చూసుకుంటే బాగుంటుంది. మరి గోచారంలో బాగుంది కదా గురుగారు అని నన్ను అడిగింది. అదే పాయింట్. సో మీరు ఇదే నమ్మి ముందుకు వెళ్ళండి. మీకు ఒకవేళ జాతకం లేదా గోచారంని పట్టుకొని ముందుకు వెళ్ళండి. సో అట్లా ఉంటుంది. ఏది ఏమైనా జస్ట్ 1 అవర్ అయింది ఒక బాబు పుట్టి అనేటువంటి విషయాన్ని నాకు చెప్పిన ఆ బాబు జాతకం నుండి వాళ్ళ తాతది, వాళ్ళ ముత్తాతది, వాళ్ళ నానమ్మది, వాళ్ళ అమ్మమ్మది, వాళ్ళ తండ్రిది, వాళ్ళ అమ్మది, ఇంతమంది జాతకం చెప్పొచ్చు. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. అది అమ్మవారు మనకిచ్చినటువంటి ఉపాసన బలం. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా వన్స్ నన్ను కలిసిన తర్వాత మీ జీవితం వేరే ఉంటుంది, కలవక ముందు వేరే ఉంటుంది అనేది గమనించుకోండి. 100% ఆల్ ద బెస్ట్. మరి గురుగారు మకర రాశి వారికి ఏ దైవారాధన బాగుంటుంది అంటారండి? మకర రాశి వారికి కుజుని ఆరాధన, ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించడము, ఆంజనేయ స్వామి వారికి తప్పకుండా అర్చనాది కార్యక్రమాలు చేయించడము. గురుగారు మొత్తం మీద ఈ 6 మాసాలు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మంచి ప్రొడక్షన్ తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ.